నేను నిన్న గాజుల పూజ చేసుకున్నాను. ఇలా మల్లె మొగ్గులతోటి అర్చన చేయించారు. ఇలా మల్లె పువ్వులన్నీ తెచ్చుకొని నేను వాష్ చేసుకున్నాను. కొద్దిగా కుంకుమ పసుపు అలా ఉంటుంది కదా, వాష్ చేసుకొని ఆ నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా కింద పోయకుండా చెట్లలో పోసాను. ఇప్పుడు మనము ఈ పూలు పడేయాలంటే పడేయలేము, చెట్లలో వేయాలంటే వేయలేము. అందు గురించి ఇలా అల్లుకుంటే మనం కొద్దిగా నెత్తులను పెట్టుకోవచ్చు అని అలా ఐడియా చేసి నేను ఇది చేశాను ఈ వీడియో. ఇవి మల్లెపూలు అంతా వాష్ చేసుకొని ఇలా అల్లుకున్నాను. ఇది 2 పద్ధతులు చూపిస్తున్నాను మీకు. ఒకటి ఇది ఈజీ మెథడ్, అందరికీ వస్తుంది ఇది అల్లడం. కానీ ఒకటి ఏంటంటే ఈ దండ పెద్దగా అవుతుంది, సాగుతుంది. అందు గురించి అదొకటి అందరికీ తెలుసు ఆ పద్ధతి. ఇది రెండోది ఏంటంటే ఇది అందరికీ రాదు, ఏదో కొద్ది మందికి వస్తుంది. ట్రై చేస్తే అందరు నేర్చుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ ఈ దండ ఏంటంటే సాగదు, మనం అల్లితే చాలా బాల్లాగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మనం ఎలా పెట్టుకున్న పూలు అలానే ఉంటుంది, కింది వరకు సాగదు. ఇది ఇలా చేసుకున్నాను నేను. ఈ పూలన్నీ వేస్ట్ కాకుండా ఇలా కడుక్కొని ఇలా అల్లిన. మీకు ఈ 2 వీడియోలు అల్లికలతో చూపిస్తున్నాను. ఫస్ట్ అల్లిక అది, ఇది రెండవది. మీరు కూడా అర్చన చేసినప్పుడు పూలన్నీ అర్చన చేస్తాం. ఆ పూలన్నీ తెచ్చి మనం ఏం చేస్తాము, చెట్లలోనూ ఎక్కడనో చెరువులను ఎక్కడనో వేస్తాం. అలా కాకుండా మనం ఇలా వేస్ట్ కాకుండా కనీసం అర్చన చేసిన పూలు మనం నెత్తిలో పెట్టుకుంటే బాగుంటుంది కదా. అందు గురించి నేను ఇలా వీడియో చేశాను. ఇది రెండో రకము స్టైలు. ఇలా పూలు అల్లుకొని మనం కనీసం నెత్తిలో పెట్టుకుంటే బాగుంటుంది, వేస్ట్ కాకుండా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.